భారతీయ సంస్కృతి ఇనుమడించేలా తరగతి గదిలో విద్యాబోధన జరగాలని మండపేట అనపర్తి ఎమ్మెల్యేలు వేగుల జోగేశ్వరరావు, నలిమిలి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం రాయవరంలో సాయితేజ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వ్యవస్థాపకుడు కరి సూర్యనారాయణ రెడ్డి తొలి వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో వారు మాట్లాడారు. విద్యా అభివృద్ధికి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కోట్ల నిధులు మంజూరు చేస్తున్నాయని అన్నారు. దేశ అభివృద్ధి విద్యాభివృద్ధితోనే సాధ్యమని ఎమ్మెల్యే జోగేశ్వరరావు అన్నారు. ఆధునిక విద్యను బోధించే క్రమంలో మన సంస్కృతి సాంప్రదాయాలను విస్మరించరాదని భాజపా ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. తొలుతగా పాఠశాల ఆవరణలో సూర్యనారాయణ రెడ్డి కాంస విగ్రహాన్ని ఎమ్మెల్యేలు జోగేశ్వరరావు, రామకృష్ణారెడ్డిలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో విద్యా అభివృద్ధికి రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యేలు అన్నారు. ఈ కార్యక్రమంలో రాయవరం ఎంపీపీ నౌడు వెంకటరమణ, ఎంఈఓ ఎర్రమాటి సూర్యనారాయణ, సర్పంచులు చంద్రమల రామకృష్ణ, చాట్రాది జానకి రాంబాబు, వైద్యులు డాక్టర్ జిఎస్ఎన్ రెడ్డి, డాక్టర్ టి నవీన్, డాక్టర్ జి గోపి రవితేజరెడ్డి, తేతలి సుబ్బరామిరెడ్డి, పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ కరి భానురేఖ, చైర్మన్ కరి సందీప్ రెడ్డి, ఏవో పొలిమటి సుధాకర్, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అలాంటి అవకాశాన్ని మీరు మరొక వ్యక్తికి ఊపిరినిస్తున్నారు, జన్మనివ్వడం కాదు, ఊపిరినిస్తున్నారు. అలాంటి వ్యక్తులందరినీ కూడా మరి ఈరోజు ఈ శాసనసభ్యుల యొక్క చేతుల మీదుగా ఒక ప్రోత్సాహం, ఇది మెమోంటో అనేది ప్రయారిటీ కాదు, మీ అందరి సమక్షంలోని వాళ్ళని గౌరవించడం అనేది, అంటే ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా గౌరవించడం అనేది ఒక స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమం. దీన్ని చూసి మరికొంతమంది మనం కూడా రక్తదానం చేద్దాం అనేటువంటి స్ఫూర్తిని ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని మనందరికీ తెలుసు, రకరకాలటువంటి మరి కొత్త సంస్కృతి ఎక్కువ వచ్చి ఇవాళ అంతా కూడా మన పిల్లలందరూ ఎలా ఉన్నారో మీ అందరికీ తెలుసు. మరి అటువంటి విద్యా సంస్థని చాలా చక్కగా నడుపుతూ మరి సొంతంగా మరి కొత్త బిల్డింగ్లో కూడా మరి కొత్త బిల్డింగ్ కట్టి చాలా సక్సెస్గా మరి చక్కగా నడిపినటువంటి శ్రీ సూర్యనారాయణ గారికి మరి మండపేట నియోజకవర్గం మన అందరూ కూడా ఉండాలి. ఏం చేతనంటే ఈవేళ మన బాలలే రేపటి పౌరులు. మరి మనకి మన భారతదేశానికి ఒక సంపద కలగాలంటే మన పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసే మంచి మంచి వ్యాపారాలు చేస్తేనే భారతదేశం డెవలప్ అవుతుంది. అటువంటి దానికి అంకురార్పణగా మరి ఈ స్కూల్స్ని చక్కగా రన్ చేసినటువంటి శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మరి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి ఆత్మకి మరి శాంతి కలగాలని, వారి యొక్క స్ఫూర్తిని మరి వారి కుటుంబ సభ్యులే కాకుండా మరి మనందరం కూడా మరి దాన్ని పాటించాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. కానీ ఏదైనా ఒక విషయాన్ని ఎనలైజ్ చేయడంలో కానీ ఆయన నిష్ణాతులు. ఎందుకంటే అది స్వయంగా నాకు కూడా చాలా అనుభవం ఉంది. అనేక సందర్భాల్లో మేము ఏదైనా ఒక కార్యక్రమాలు చేసినప్పుడు కానీ, లేకపోతే ఒక విషయం ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఒక రాజకీయ పరిణామం సంభవించినప్పుడు కానీ, ఆయన ఆరోగ్యం బాగుండనప్పుడు కూడా ఫోన్ ద్వారా కూడా ఫోన్ చేసి ఆ విషయాన్ని విశ్లేషించి అది భవిష్యత్తులో ఏ విధంగా ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏ విధంగా పరిణమిస్తుంది అనే దానిపైన విశ్లేషణ చేస్తూ ఆయన మాట్లాడేవారు. మరి అంత అవగాహనతో ఆ విధమైన పరిణతితో ఆయన వ్యవహరించడం అనేది చాలా సంతోషించదగ్గ పరిణామం. సాధారణంగా ఏదో కొద్ది మందికి మాత్రమే అంతటి అవగాహన ఉంటుంది. ముఖ్యంగా వారికి మేనమామలు సూర్యనారాయణ రెడ్డి గారు కానీ, శేషారెడ్డి గారు కానీ, అక్కడ అమలాపురంలో ఉండే పైడిపాల గారు కానీ ఉపాధ్యాయులుగా అత్యంత ప్రతిభావంతులు. పైడిపాల గారి గురించి అయితే మనందరం గర్వంగా చెప్పుకునే స్థితి. ఆయన తెలుగు సాహిత్యానికి సంబంధించి అత్యుత్తమమైన ఉపాధ్యాయుడు. అటువంటి వారి అంశ మరి వీళ్ళు ప్రవేశించి ఉండొచ్చు అనేది కూడా మాస్టర్ చెప్పిన దాంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తా ఉన్నా. ఆ విధంగా మరి సూర్యనారాయణ రెడ్డి గారికి తోడుగా శ్రీమతి సూర్యనారాయణ రెడ్డి గారు కూడా ఈ విద్యా సంస్థల అభివృద్ధిలో వారి వంతు వారి పాత్ర వారు పోషించడం జరిగింది. సహజాధారణి అంటే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ప్రతి విషయంలోనే ఆయన ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహిస్తూనే
ఇక్కడ విద్యా సంస్థల పురోగతి పట్ల కూడా ఆవిడ ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం, అదేవిధంగా సందీపు, సూర్యనారాయణ రెడ్డి గారి కోడలు, కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సంస్థని నిలబెట్టి ఇవాళ ఈ స్థితికి తీసుకొచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి సూర్యనారాయణ రెడ్డి గారు ఇవాళ భౌతికంగా లేకపోయినా వారి జ్ఞాపకాలు ఉంచాలి అనే ఉద్దేశంతో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా ముదావహం.